ఓకే, ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, నేను ఒక 2 kgs చికెన్ తీసుకుంటున్నాను, ఒక 3 లెమన్ జ్యూసెస్, కర్డ్ ఒక 1/2 కిలో కన్నా ఎక్కువే కర్డ్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ చికెన్ బిర్యానీలో, ఎస్పెషల్లీ దమ్ములో. గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడరు, కుమిన్ సీడ్స్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆయిల్, సాల్ట్, కసూరి మేతి, ఫ్రైడ్ ఆనియన్స్. ఇది దొరుకుతుంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఇది దొరకకపోతే మీరు ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, కానీ 1-2 రోజులు అయితే బయట కూడా పెట్టుకోవచ్చు. నేను ఈరోజు ఇది వాడుతున్నానండి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ కర్డ్ వేసేసాను, ఒక 3 స్పూన్స్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్. ఎందుకంటే మనకు రైస్లో విడిగా వెయ్యము, ఇదే రైస్ మొత్తానికి కాబట్టి ఒక 3 స్పూన్స్ పడుతుందండి. నేను బాటిల్ వాడుతున్నాను. అగైన్ మీరు ఓపిక ఉంటే మీరు ఇంట్లో పట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా. అది చాలా డిఫరెన్స్ కూడా ఇస్తుంది మాకు టేస్ట్. మనకి అది కారపొడి, అన్నము దానికి సరిపడేటట్టు ఇదే కారపొడి. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ చిల్లీస్ కూడా వేస్తున్నాం కాబట్టి విడిగా ఒక 2 స్పూన్లు వేసాను. ఇది మామూలు కట్ చేసుకున్న మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ధనియాల పొడి, 1 స్పూనే ధనియాల పొడి వేస్తున్నాను, ఎక్కువ వద్దు, మళ్ళీ గ్రేవీ లాగా అయిపోతుంది రైస్. 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి సరిపోద్దండి 1 స్పూన్ ధనియాల పొడికి. సాల్ట్, ఇది మొత్తం రైస్లోకి మళ్ళీ మనం ఉడకబెట్టేటప్పుడు వేస్తాం, కానీ జస్ట్ మీరు చూసుకొని వేసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ. కసూరి మేతి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. మనం ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్ చేసినా కానీ కసూరి మేతిని వేసుకోవడమే ప్రిఫరబుల్, కాబట్టి నేను కసూరి మేతి వేస్తున్నాను ఇంత. సో ఫ్రెష్ ఆనియన్స్ కట్ చేస్తే లోపు ఆయిల్, ఇది కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఇందులో, ఎందుకంటే ఇంకా మనం విడిగా రైస్ కుక్ చేసేటప్పుడు విడిగా మనం ఏం ఆయిల్ వేరే వెయ్యము. ఇదే ఆయిల్ కాబట్టి ఒక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవచ్చు. మనం గీ కూడా వాడతాము దమ్ పెట్టుకునేటప్పుడు, అది నేను తర్వాత రైస్ కుక్ చేసేటప్పుడు చూపిస్తాను. అప్పటి వరకు ఇది ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. సో ఇందులోనే లెమన్ జ్యూస్ కూడా. సో ఇది మా రైస్కి బాగా హెల్ప్ చేస్తుంది, స్టిక్కీగా ఉండడానికి, పొడిగా చేయడానికి రైస్ని అంతా. సో ఇప్పుడు మొత్తం ఈ ఆకుకూరలు వేసేస్తున్నానండి. ఆకులు, ధనియాలు, కొత్తిమీర, పుదీనా ఆప్షనల్, ఇది ఆప్షనల్, బట్ వేసుకుంటే మటుకు మంచిగానే ఉంటుంది. సో ట్రై చేయండి మీరు. ఇది ఆనియన్స్ కట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిపేసుకుంటే మీకు ఇప్పుడు మసాలా తయారైపోతుంది. నేను ఇట్లా మసాలా అయిపోయింది కదా. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనం పైన వేసుకుందాము. ప్రస్తుతానికైతే ఇవన్నీ బాగా కలిపేసుకొని, సో కొద్ది లెగ్ పీసెస్లా ఉన్నాయి చికెన్లో. ఇది హోల్ బర్డ్ కట్ చేయించారు, సో దానివల్ల మీకు ఇది కొన్ని లెగ్ పీసులు కనబడతాయి. దీనికి కూడా ఇట్లాగే గ్యాసెస్ మధ్యలో ఒకసారి అప్లై చేసుకుంటే అది ఒక విడివిడిగా ఉండకుండా ఉంటుంది. ఓకే, ఇది కొద్ది వాటర్ లేకుండా చూసుకోండి, వాటర్ ఉంటే మళ్ళీ అది బాగుండదు కాబట్టి. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు చేత్తో మంచిగా కలుపుకోండి. ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకున్నారు కదా. ఇప్పుడు పైన
గరం మసాలా పొడి వేయడం మర్చిపోయానండి. సో ఇంట్లో ఉన్న మీకు మన ఇంట్లో మామూలుగా దొరికే గరం మసాలా పొడి ఏదైనా ఇంట్లో చేసుకున్నదన్నా బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా పొడి. సో దీనికి బాగా పట్టించేసుకుంటే ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఆనియన్సే మనకి గ్రేవీ అవుతుంది, మనకి అంటే రైస్లో ఇప్పుడు గ్రేవీ లాగా అవుతుంది. దీన్ని మనం పైన అన్నం పైన కూడా వేసుకోవాలి రేపు తర్వాత దమ్ము పెట్టుకునేటప్పుడు. సో ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఒక లేయర్ లాగా వేసేసుకోండి దీనిపైన. సో అగైన్ ఇది కూడా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ని మనము మినిమం ఒక 3 to 4 hours ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నప్పుడు లంచ్ అంటే మీరు 9 కన్నాగా పెట్టేసి అన్నీ మ్యారినేట్ చేసేసుకొని దీన్ని సీల్ చేసేస్తే బాగుంటుంది. సో అన్నీ బాగా పట్టుకుంటాయి. నేను మళ్ళీ బిర్యానీ చేసేటప్పుడు మీకు ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ. అండి వాటర్ పెట్టుకున్నాను. వాటరు, సాల్ట్, కొన్ని మసాలాలు మర్చిపోయినవి నేను మెన్షన్ చేయడము, రికార్డ్ చేయడము. సో దగ్గర కొద్దిగా చికెన్ మసాలా ఉంటుంది, అది వేసేసాను. యాక్చువల్గా ఇట్స్ నాట్ రిక్వైర్డ్, అది కంపల్సరీ కాదు, అసలు అది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా రా మసాలాలన్నీ, ఇలాచీలు ఇవన్నీ వేసుకోవాలి. వేసి బాగా నీళ్ళు బాగా మరగాలి. సో నేను ఒక 1 hour ముందే రైస్ నానబెట్టేశాను. సో నీళ్ళు బాగా మరిగిన తర్వాత రైస్ వేసేస్తా. ఓకే, సో ఇది అవుతున్న ప్రాసెస్లో నేను చికెన్ అదే బిర్యానీకి నేను ఓవెన్లో పెడుతున్నాను రైస్. సో చికెన్ ఈ బేకింగ్ షీట్ అని రెడీ చేసుకుంటున్నాను. మీన్ వైల్ మళ్ళీ అన్నం సర్దుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు రైస్ బాగా పొర్లుతుంది కదా, దీంట్లో నేను వాష్ చేసి నానబెట్టిన రైస్ని వేసేస్తాను. మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అన్నీ, ఒక్కసారి అన్నీ పైకి కిందకి ఒకసారి కలిపేసాను. సో మళ్ళీ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక లేయర్ చికెన్ బెడ్ మన దీంట్లో ఫాయిల్లో. నాకు గుర్తుందంటే నాకు లెగ్ పీస్ ఉంది కాబట్టి దాని కింద లెగ్ పీస్ వేస్తున్నాను. దిస్ ఈజ్ 1 more. ఒక లేయర్ ఇట్లా వేసుకుంటే ఇది వెడల్పుగా ఉంది కాబట్టి రైస్ బాగానే కిందకు వచ్చేస్తుంది. సో మనము వీలైతే కొద్దిగా పెద్ద ముక్కలు లాంటివి పెట్టుకుంటే కింద పైన రైస్ ఉంటుంది కాబట్టి కిందకి వేడి వస్తుంది. ఇట్లా ఒక లేయర్ సర్దేసుకుంటే సరిపోద్దండి. గ్రేవీ లాంటిది ఏమైనా ఉంటే దీన్ని ఇట్లాగా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇంకొక బంచ్ వస్తుంది ఇప్పుడు. మళ్ళీ కొద్దిగా చికెన్. ఇప్పుడు మీరు ఈ టైంలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ మొత్తం అన్నిటికి రైస్ మొత్తానికి వెళ్తుంది. సో ఈ గ్రేవీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రేవీ కొద్దిగా ఒకే దగ్గర కాకుండా మొత్తం స్ప్రెడ్ ఇట్ అవుట్. సో ఇక్కడ నేను సాఫ్రాన్ మిల్క్ ఉంది, ఆ సాఫ్రాన్ మిల్క్ వేసేస్తున్నా రైస్ మీద. ఇదేంటంటే మంచి కలర్ వస్తుంది రైస్కి.
ప్లస్ కొద్ది లెమన్ జ్యూస్ పైన, రైస్ పైన. కొద్ది కొత్తిమీర పైన మళ్ళీ. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, నేను షాన్ బిర్యానీ పొడి వాడతానండి ఇక్కడ. సో దీన్ని మనం పైన ఇట్లా ఇట్లా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. బిర్యానీ పొడి అంతా. తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి పడుతుంది. సో జస్ట్ ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. మనం ఆయిల్ అది ఏమి వేయట్లేదు కదా. సో అంతే. ఇప్పుడు దీన్ని నేను సీల్ చేసేస్తాను దీన్ని మంచిగా. సో చేసేసి దమ్ స్టార్ట్ చేస్తాను. రైస్ అంతా సీల్ చేసేసాను ఇక్కడ, అసలు ఎక్కడ బయటకు రాకుండా ఇది మొత్తం సీల్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి 450లో పెట్టానండి మైక్రోవేవ్. సో దీన్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్లో బేక్ చేస్తాను. నేను 450లో బేక్లో పెడుతున్నాను. ఓకే, 35 minutes టైమర్ ఆన్ చేశానండి దీనికి. సో ఐ హోప్ దట్ విల్ బీ ఇనఫ్. ఓకే ఓకే అండి, ఆఫ్ చేశాను నేను. ఇదిగో మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, విడివిడిగా వచ్చేసింది మొత్తం. కొద్ది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి తీసాం కదా, కొద్దిగా మీకు పొడి పొడిగా ఇట్లా మొత్తం అంతా అయిపోద్ది. సో టేస్ట్ చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.